రైస్‌లోకే కాకుండా టిఫిన్స్‌లో కూడా చాలా టేస్టీగా టమాటా పచ్చడిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని తుంపి వేసుకోవాలి. ఇలా తుంపి వేసుకోవడం వల్ల పేలకుండా ఉంటాయి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పండు టమాటా ముక్కలను కూడా వేసుకొని పూర్తిగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులోకి టేస్ట్‌కి సరిపోను చింతపండును వేసుకొని పసుపు కొంచెం, ఉప్పుని కొంచెం వేసుకొని మూతను పెట్టి మొత్తాన్ని మెత్తగా ఉడకనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం ఒక మిక్సీ జార్‌ని తీసుకొని వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ టమాటా ముక్కల్లో సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. జీలకర్ర కూడా వేసుకొని మూతను పెట్టి కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని తాలింపు చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.